మనందరిని ఎప్పుడు క్రికెట్ని ఇంకొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్గా తెలుగోడి దెబ్బ పంజాబ్ అబ్బా అనాల్సిందే. ఇద్దరు ఒకటే స్లోగన్ చూస్తున్నారు, జై బాలయ్య, జై జై బాలయ్య. ధోని రాగానే మీరు ఒక ఇంట్రో, వీరుడు శూరుడు ధీరుడు మహేంద్రుడు, ఇది నా పేరు గుర్తు పెట్టుకోండి. ఈ రీజనల్ లాంగ్వేజ్లో తెలుగు అయినా తమిళ అయినా మలయాళం అయినా ఎందుకు మన దగ్గర అట్లా కాదు, కొంచెం ఎక్కువగా ఎస్ఆర్హెచ్ కన్నా మంచి టీం కేకేఆర్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. దే డిజర్వ్ ఇట్. వాళ్ళు ధోని 2011 వరల్డ్ కప్ కొట్టినప్పుడు చూసాం. క్రికెట్ లవర్స్, క్రికెట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, ఏదైనా ఒక మ్యాచ్ ఓడిపోయినప్పుడు బాధ వేసిన సందర్భం అది 2019 సెమీఫైనల్. మళ్ళీ అక్కడ జారిమిట్టాయా, ఇది కూడా పోయిందా, ఇది వాళ్ళకి జారిమిట్టాయా, జారిపోయింది అన్నట్టు. రింగా రింగా రోజెస్ రింకు బాయ్ 6. ఇదే లాస్ట్ వాళ్ళిద్దరికి కూడా వరల్డ్ కప్. కోహ్లీ మ్యాచ్ కొట్టి రన్స్ గెలిపిస్తుంటే, రోహిత్ శర్మ ఆడి రన్స్ కొట్టి మ్యాచెస్ గెలిపిస్తుంటే ఏదైనా మిస్ అయ్యారా? అరే ఈ మ్యాచ్ నేను కమెంటరీ చెప్పలేకపోయాను. ఆబ్వియస్గా ఉంటుంది. వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నమెంట్స్కి హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈరోజు మనతో పాటు గెస్ట్ కామెంటేటర్ కళ్యాణ్ కొల్లారం గారు. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు చాలామంది కామెంటరీ చేయడానికి వస్తున్నారు, కానీ కామెంటరీ స్టార్ట్ చేసిన టైంకి సిహెచ్ వెంకటేష్ గారు వాళ్ళు కొంతమంది చేసిన దాని తర్వాత చాలా సీనియర్ అప్పటి నుంచి మనకి స్టార్ స్పోర్ట్స్లో కానివ్వండి, తర్వాత హాట్స్టార్, తర్వాత ఇప్పుడు జియోలో మనందరికీ కామెంటరీ చెప్తూ మనందరిని ఎప్పుడు క్రికెట్ని ఇంకొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్గా చూసేలా చేస్తున్న కళ్యాణ్ గారు మనతో పాటు రెడీగా ఉన్నారు. ఆయనతో మాట్లాడేసి మరెన్నో విషయాలు క్రికెట్ గురించి అండ్ కామెంటరీ గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆయన హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ గుడ్. ఎలా ఉన్నారు మీరు? నేను చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. చాలా మ్యాచెస్ మాకు ఐపీఎల్ టైంలో ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చేసి మా అందరికి ఆ ప్రజెంటేషన్ మీరు అంటే మనం మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది, జనరల్ ఆడియన్స్ మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో సేమ్ ఆ కైండ్ ఆఫ్ కామెంటరీ మా అందరికి దగ్గర చేసి ఇంకొంచెం ఇంట్రెస్ట్గా చేస్తుంది. థ్యాంక్ యూ. అండ్ ఇన్ని సంవత్సరాలు ఈ జర్నీ ఎలా ఉంది? ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు ఈ కామెంటరీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లెజర్ అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్ కూడా చెప్పుకోవాలి నేను కూడా, ఎందుకంటే ఇన్ని రోజులు భరిస్తున్నాను. లైక్ జర్నీ అంటే నాది కామెంటరీ నేను స్టార్ట్ చేసింది 2015లో. ఓకే, 2015 ఆల్మోస్ట్ 9-10 years. ఆల్మోస్ట్ 9 years అవుతుంది. యా, అంటే నాకు కూడా కొంచెం సర్ప్రైజింగ్గానే ఉన్నది. 2015లో ఫస్ట్ 50 ఓవర్ వరల్డ్ కప్ ఉండింది. అది నేను ఢిల్లీ నుంచి చేశాను. సో నేను ఇందులోకి రావడానికి సుధీర్ మావాది అని స్పోర్ట్స్ జర్నలిస్ట్, సీనియర్ స్పోర్ట్స్ కామెంటేటర్. సో ఫస్ట్ ఆయనే నాకు ఛాన్స్ పిలిచారు, చేస్తావా, ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు. సో నేను ఆల్రెడీ ఆర్జే కూడా చేశాను. దానికి 101.9 రెయిన్బోలో ఆల్మోస్ట్ 8 years ఆర్జేగా చేశాను. సో ఆ ఎక్స్పీరియన్స్, మాటలు, తర్వాత క్రికెట్ మీద ఉన్నటువంటి నాలెడ్జ్, కైండ్ ఆఫ్ థింగ్స్, ఇవన్నీ కూడా అడ్వాంటేజ్ అయినాయి అనుకోవాలి. అండ్ ఈ చాలామంది ఇప్పుడు వస్తున్న కామెంటేటర్స్ అందరూ ఆర్జే బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు. రీజన్ ఏంటి? దాని పర్టికులర్గా రీజన్ అంటే ఏముండదు, కానీ నార్మల్గా ఆర్జేస్ అంటే ఎంటర్టైన్ చేస్తుంటారు. ఆర్జే ఫీల్డ్ మీకు తెలిసిందే కదా. ఇప్పుడు యాంకర్స్ అందరూ లేకుంటే ఎట్లా ఏముంటుంది, దానికి ఒక స్టేజ్ ఫియర్, కెమెరా ఫియర్ లేకుండా ఉండాలి, బాడీ లాంగ్వేజ్ అంతా సెట్ అవ్వాలి. సో కైండ్ ఆఫ్ ఇక్కడ కూడా ఎక్కువసేపు మాట్లాడాలి, స్పాంటినిటీ కూడా కావాలి అంటే కైండ్ ఆఫ్ ఆర్జేస్ అయితే ఆల్రెడీ ఫ్లో ఉంటుంది అట్లీస్ట్. సో స్పోర్ట్ ఒకటి తెలియకపోతే కావాలంటే నేర్చుకోవచ్చు, స్పోర్ట్స్ కూడా తెలిసి ఉంటే ఇంకా డబుల్ అడ్వాంటేజ్. సో మేబీ అదే జరిగింది ఇక్కడ. ఇంక్లూడింగ్ నేనైనా సేమ్ ఆర్జే బ్యాక్గ్రౌండ్, అండ్ కౌశిక్ ఆల్సో ఆర్జే బ్యాక్గ్రౌండ్, హేమంత్ ఆర్జే బ్యాక్గ్రౌండ్. యాక్చువల్గా ఆల్మోస్ట్ ముగ్గురిది కూడా సేమ్ కైండ్ ఆఫ్ జాబ్, లీడ్ కామెంటేటర్స్ అంటారు, కాలర్స్ అంటారు. సో ఈ ముగ్గురం కూడా ఆర్జే బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చిన వాళ్ళం. కానీ ఎందుకు మీరు అంటే మీరు చెప్పే కామెంటరీ మేము ఎంత ఇష్టపడుతున్నా కూడా మీరు ఎందుకు ఇన్స్టాలో కానీ సోషల్ మీడియా కానీ ఎక్కువ యాక్టివ్గా ఉండలేకపోతున్నారు? యాక్టివ్గా ఉండలేకపోతున్నాను అనేది ఏం లేదు. నేను యాక్చువల్గా నార్మల్గా కూడా ఫోన్ మీద కూడా కొంచెం తక్కువ టైం స్పెండ్ చేస్తాను బేసిక్గా కూడా. సో ఎక్కువ టైం టీవీ చూడగలుగుతా, కానీ ఫోన్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడం అనేది కొంచెం మొదటి నుంచి కూడా కొంచెం తక్కువ అలవాటు. అవసరం ఉన్నంతవరకు వాడుతుంటాను. దానికోసం మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయాలి, దానికోసం ఇంకేదో చేయాలి అని కొంచెం తక్కువ మోటో. రిలాక్సేషన్ మోడ్లోకి వచ్చి రిలాక్స్ మామూలుగా వర్క్ ఉన్నప్పుడు సీదా కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఆ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ అది చేసేస్తాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకా కంటిన్యూ దాన్నే చేయాలి అని అంటే కొంచెం సమ్ టైం నాకే ఎందుకో కొంచెం కష్టంగా అనిపించింది. అందుకోసం అంత యాక్టివ్ అయ్యాను. మొన్న రీసెంట్
ఐపీఎల్ అప్పుడు చిన్న చిన్న రీల్స్ అవి ఏదో చేస్తూ వచ్చాము, ఎందుకంటే ఆల్రెడీ డిజిటల్లో వర్క్ చేస్తున్నాం కాబట్టి. అంతకుముందంటే ఇంకా టీవీలో ఉండేది కాబట్టి ఆ మాత్రం కూడా లేకుండే. జస్ట్ ఈ మధ్య ఇప్పుడు కొంచెం యాక్టివ్ ఉంటున్నాం అంతే. అంటే కామెంటరీ మీరు చెప్తున్న తెలుగు కామెంటరీ ఏదైతే ఉందో కొంతమంది ఆడియన్స్కి అది నచ్చుతుంది, లైక్ దే ఆర్ ఎంజాయింగ్, అండ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మీరు చెప్పే సినిమా డైలాగులు అవన్నీ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఏం కామెంటరీ రేదని తిట్టేలా ఉన్నారు. మీరు ఏ ఆడియన్స్ని టార్గెట్ చేసి కామెంటరీ చేస్తుంటారు? పాజిటివ్ నెగటివ్ అనేది క్వైట్ కామన్. ఎక్కడ ఉన్నా ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. సో పర్టికులర్గా వీళ్ళనే టార్గెట్ చేయాలనేది ఎక్కడ కూడా ఉండదు. సో మోటో ఏంటి అంటే క్రికెట్ వస్తుంది, క్రికెట్ని మనం చెప్పాలి, అది ఫస్ట్ మోటో. ఈ తర్వాత ఎంటర్టైన్మెంట్, మధ్యలో డైలాగులు ఇవన్నీ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా చేయడానికి, బోరింగ్గా ఉండకుండా. సమ్టైమ్స్ మ్యాచ్ బోరింగ్గా జరుగుతున్నప్పుడు లేకుంటే చాలా ఎక్సైటింగ్గా ఉన్నప్పుడు ఇట్లాంటివన్నీ కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. అది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. సో దాని గురించి పెద్దగా ఫీల్ అవ్వాల్సింది లేదు అని నా అభిప్రాయం. కానీ ఎందుకు అంటే ఇంగ్లీష్ కమెంటరీలో ఓన్లీ ఏదైతే ఉందో, ఏదైతే జరుగుతుందో అది ఒక్కటే చూపిస్తారు. ఈ రీజనల్ లాంగ్వేజ్లో తెలుగు అయినా, తమిళ అయినా, మలయాళం అయినా ఎందుకు ఈ కామెడీ, ఎంటర్టైన్మెంట్ ఇవంతా మిక్సప్ చేసేసి కమెంటరీ చేస్తారు? ఎవరి థాట్స్ ఇవి అసలు? మన ఆడియన్స్ కావాల్సింది కూడా అదే కదా. ఓకే. సో యాక్చువల్గా ఇంగ్లీష్ కామెంటరీ అంటే క్రికెట్ స్టార్ట్ అయింది ఇంగ్లాండ్లో. వాళ్ళు చాలా ప్యూర్గా వస్తారు. అక్కడ మ్యాచెస్ జరుగుతున్నప్పుడు కూడా మనం చూస్తాం, వాళ్ళ ప్లెజెంట్ వెదర్, వాళ్ళ దగ్గర ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు, వచ్చి మ్యాచ్ చూసే వాళ్ళకి కూడా. బట్ తెలుగుగా వస్తారు, కూర్చుంటారు, మ్యాచ్ చూస్తారు, ఎలాంటి కాంట్రవర్సీ లేదు, ఎలాంటి ఇష్యూస్ లేవు, కామ్ అండ్ కూల్ మ్యాచ్ని చూస్తారు, ఎంజాయ్ చేస్తారు, ఆ వెదర్ని ఎంజాయ్ చేస్తారు, వెళ్ళిపోతారు. మన దగ్గర అట్లా కాదు కదా, కొంచెం ఎక్కువగా దిల్ మీద తీసుకుంటాం మ్యాచెస్ అనేసరికి, క్రికెట్ అనేసరికి, ముఖ్యంగా క్రికెట్ అనేసరికి. సో దానికి తోడు మనకి ఏంటంటే ఎంటర్టైన్మెంట్లో మనకు ఉన్నాయి నాకు తెలిసి రెండు ఫీల్డ్స్. ఒకటి మూవీ అండ్ క్రికెట్, ఇవి రెండింటినే చెప్పుకుంటాం. సో మూవీస్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్. క్రికెట్లో కూడా కొంత ఎంటర్టైన్మెంట్ అనేది యాడ్ చేయాలనే ప్రయత్నం అంతే. క్రికెట్ అనేది క్రికెటే, ఫోకస్ అంతా కూడా క్రికెట్ మీదనే ఉంటుంది. సో అక్కడ నుంచి అప్పుడప్పుడు బోర్డ్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఎంటర్టైన్ చేయాలి అంటే ఏదో ఒకటి చేయగలగాలి. నార్మల్గా అక్కడ నుంచి ఆ ఆడియన్స్ మిస్ అవ్వకుండా ఉండాలి, హోల్డ్ చేయగలగాలి అంటే కంపల్సరీగా ఏదో ఒకటి యాడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఇది ఓన్లీ కామెంటేటర్స్ అనే కాదు, యాక్చువల్లీ ఏంటంటే ఏది చేయాలన్నా కూడా పైన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, కాంటెంట్ హెడ్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ కలిపి తీసుకునేటువంటి నిర్ణయాలు ఉంటాయి. గో హెడ్, మీరు రైట్ నో ట్రెండింగ్లో ఉన్నటువంటి డైలాగ్స్ని వాడండి, నో ప్రాబ్లం మాకు. అలాంటి ఎప్పుడైతే ఫ్రీడమ్ ఉంటుందో అది వాడడానికి మనకు కూడా అవకాశం ఉంటుంది. అండ్ ఎక్కడంటే అక్కడ వాడినా కూడా బోర్ అయిపోతుంది. మీరు అన్నట్టుగా తిట్టే వాళ్ళు ఉంటారు, పొగిడే వాళ్ళు ఉంటారు. అవసరానికి, సమయానికి తగ్గట్టుగా అప్పుడప్పుడు అలా 2-3 చెమక్కులు వదిలితే సరిపోతుంది. బట్ కానీ నేను ఒకటి విన్న, హర్ష భోగ్లే గారి మీద చిన్న ఇష్యూ అయింది. విరాట్ కోహ్లీ షాట్ని వరస్ట్ షాట్ అన్నందుకు తనని కమెంటరీ నుంచి బ్యాన్ చేయడం జరిగింది. సో తెలుగులో మనకు వచ్చేసరికి ఈవెన్ మొన్న రీసెంట్ ఐపీఎల్లో మ్యాక్స్వెల్ని ఘోరంగా వేసుకున్నారు కమెంటేటర్స్ ఉన్నారు. ఎందుకు ఇదంతా? అంటే మీ మీద అట్లాంటి రిస్ట్రిక్షన్స్ కానీ, అట్లాంటి కేసు ఫైల్ చేయడం కానీ ఇవేమి ఉండవు? అట్లాంటివి ఏం లేదు. అంటే యాక్చువల్గా ఏముంటుందంటే ఎప్పుడైనా కూడా కామెంటరీకి వెళ్ళే ముందు, ఆన్ ఎయిర్లోకి వెళ్ళే ముందు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటుంది. సో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని బ్రేక్ అవ్వకుండా జాగ్రత్త పడాలి. సో అట్లాంటి వాటిని అనవసరమైన ఇష్యూస్ని మాట్లాడకుండా నార్మల్ క్రికెట్ మాట్లాడితే బాగుంటుంది. సో మంచి షాట్ ఆడలేదు, మంచి షాట్ ఆడలేదు, అక్కడి వరకు చెప్పొచ్చు, ప్రాబ్లం ఏం కాదు. గుడ్ షాట్ అన్నప్పుడు, మంచి షాట్ ఆడుతున్నప్పుడు చాలాసార్లు చెప్తున్నాం కదా, సూపర్బ్ అని, అదని ఇదని. సో అట్లానే బాగాలేనప్పుడు బాగాలేదు, మంచి షాట్ ఆడలేదు, అవుట్ అయ్యాడు, అన్నెసరీగా షాట్ ఆడాడేమో అని చెప్పొచ్చు, ప్రాబ్లం ఏమి ఉండకపోవచ్చు. దాని మీద ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు ఇప్పటివరకు అయితే. అంటే ఒక పర్సన్ని సరిగ్గా ఆడట్లేదు, ఆస్ట్రేలియాలో పులి, ఇక్కడేమో పులి, ఇట్లాంటి మాట్లాడినప్పుడు ఐ థింక్ అది ఐపీఎల్లో అయింది అనుకుంటానా, ఐపీఎల్లో జరగలేదు అనుకుంటా. ఐపీఎల్లో జరిగింది. మళ్ళీ మనోడు ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఆడినప్పుడు కూడా ఇంటర్నేషనల్ మ్యాచ్లో జరుగుతున్నప్పుడు జరిగింది అనుకుంటాను, ఐపీఎల్లో జరిగి ఉండదు. ఐపీఎల్లో కూడా జరిగింది. ఐపీఎల్లో అంటే మేము చూస్తున్నప్పుడు, లైక్ జియో సినిమాలో మేము వర్క్ చేస్తున్నప్పుడు చాలా క్లారిటీగా మాకుండే. ఎక్కడో మేము పర్సన్ మీద, ఎవరి మీద కూడా నెగటివ్ కైండ్ ఆఫ్ ప్రమోషన్ అనేది ఎక్కడ చేసినట్టుగా నాకు గుర్తులేదు, చేయలేదు ఎవరము. సో బాగాలేనప్పుడు మంచి షాట్ ఆడినప్పుడు మంచి షాట్ ఆడలేదు, అక్కడ వరకు అయితే చెప్పాము. సో అది నాకు అంత ఐడియా లేదు. అంటే పర్టికులర్గా నేషన్కి ఆడుతున్నప్పుడు ఒకలాగా ఆడారు, ఐపీఎల్ ఆడుతున్నప్పుడు ఒకలాగా ఆడినారు అన్న అదైతే జియో సినిమాలో అయితే ఐ థింక్ నేను వినలా. అండ్ ఆఫ్టర్ 17 years కదా మనం వరల్డ్ కప్ తీసుకుని, T20 వరల్డ్ కప్ ఇయర్స్ తర్వాత మళ్ళీ T20 వరల్డ్ కప్ వచ్చింది.
ఏదైనా మిస్ అయ్యారా? అరే ఈ మ్యాచ్లకు నేను కమెంటరీ చెప్పలేకపోయాను అంటే ఉంటే బాగుండేది అని. ఆబ్వియస్గా ఉంటుంది. అంటే వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నమెంట్స్కి కామెంటరీ చెప్పడం అనేది డెఫినెట్గా గొప్పగా ఫీల్ అవుతాం. అంతకుముందు ఇప్పుడు నేను వైకమ్ 18 జియో సినిమాలోకి వచ్చాను రీసెంట్గా మొన్న 2023 IPL నుండి. అంతకంటే ముందు నేను స్టార్ తోటే వర్క్ చేశాను 2022 వరకు. ఆల్మోస్ట్ నేను 2016 నుంచి స్టార్టెడ్ జర్నీ విత్ కబడ్డీ. ప్రో కబడ్డీతో స్టార్ట్ అయితే మొన్న 2022 వరకు నేను స్టార్ తోటే వర్క్ చేశాను. చాలా టోర్నమెంట్స్ చెప్పాను, చాలా 50 ఓవర్ వరల్డ్ కప్ చెప్పా, 20 ఓవర్ వరల్డ్ కప్ చెప్పా. అవకాశం వచ్చినప్పుడు చెప్పాము. కొన్నిసార్లు కొన్ని కంపెనీస్ దగ్గర ఆపర్చునిటీస్ ఉంటాయి, కొన్ని కంపెనీస్ దగ్గర ఆపర్చునిటీస్ ఉండవు. చెప్తే బాగుండు అని అనిపించింది, బట్ అందులో లేము కాబట్టి వేరే వాళ్ళు చెప్పినా కూడా మ్యాచ్ చూసుకుంటూ కూడా ఎంజాయ్ చేశాను ఇండియా మ్యాచెస్. ఏమనిపించింది ఓవరాల్ టీమిండియా పర్ఫార్మెన్స్? సూపర్ అన్డౌటెడ్లీ బ్రిలియంట్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇన్ని ఇయర్స్ తర్వాత T20 వరల్డ్ కప్ గెలిచాము. దానికి తగ్గట్టుగా రోహిత్ బ్యూటిఫుల్ క్యాప్టెన్సీ, కోహ్లీ ఆడట్లేదు అని ఎన్నో విమర్శలు ఉండే. అనుకున్నట్టుగానే ఫైనల్లో అందరు ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యాడు. బిగ్ స్టార్, సూపర్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఇండియా నుంచి. కప్ గెలిచిన తర్వాత సూపర్. ఎక్స్పెక్ట్ చేశారా లాస్ట్ 30 balls 30 ఉన్నప్పుడు గెలుస్తారు? ఎస్, నాకైతే హోప్స్ ఉండే, ఒక్క హోప్ ఉండే. ఎక్కడ ఒక సింగిల్ 1 over జస్ట్ 2-3 balls మ్యాచ్ ఎప్పుడు కూడా T20లో మ్యాచ్ చేంజ్ అవ్వడానికి ఒక 2-3 balls సరిపోతుంది. సేమ్ లైక్ కైండ్ ఆఫ్ క్లాజెన్ వచ్చి అక్షర్ పటేల్ పైన అటాక్ చేసినప్పుడు కూడా ఆ ఒక్క ఓవర్లో మన మ్యాచ్ అంతకంటే ముందు వరకు మ్యాచ్ బాగా ఉండేది, మనమే గెలుస్తామన్న కాన్ఫిడెన్స్. జస్ట్ ఆ ఒక్క ఓవర్ తోటి ఏమైంది, మ్యాచ్ మొత్తం చేంజ్ అయిపోయింది. అప్పుడు మనం ఓడిపోతామేమో అన్న అది చాలా మందిలో వచ్చేసింది. బట్ నమ్మకాన్ని వదిలేయలేదు ప్లేయర్స్ అండ్ కెప్టెన్, ముఖ్యంగా గ్రౌండ్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ ప్రెషర్ని డీల్ చేసి ఆ టైంలో మళ్ళీ కంబ్యాక్ చేసి మ్యాచ్ గెలవడం అనేది సూపర్. కానీ ఈసారి టీమ్ సెలెక్షన్ జరిగినప్పుడు కూడా మ్యాక్సిమం చాలామంది ఎందుకు వీళ్ళని సెలెక్ట్ చేశారు, చాలామందిని పక్కన పెట్టారు, సెలెక్షన్ సరిగ్గా అవ్వలేదు. అండ్ ఆఫ్టర్ సెలెక్షన్స్ తర్వాత వరల్డ్ కప్ స్టార్ట్ అయినప్పుడు కూడా శివం దుబే ఆడట్లేదు, జడేజా ఫామ్లో లేడు, విరాట్ కోహ్లీ ఫామ్లో లేడు, ఇవంతా విమర్శలు వస్తూనే ఉన్నాయి. సో ఈ సెలెక్షన్ మీద వాట్ ఈస్ యువర్ నోట్? గుడ్ సెలెక్షన్ అన్డౌటెడ్లీ. నాకు తెలిసినంతవరకు అయితే చాలా బాగా సెలెక్ట్ చేశారు. అండ్ సెలెక్షన్ చేయడమే కాకుండా IPL బిఫోర్ చెప్పారు, IPL పర్ఫార్మెన్సెస్ని కూడా కొంతవరకు బేస్ చేసి తీసుకుంటాం అనేది సెలెక్షన్ కమిటీ ఆల్రెడీ ముందే చెప్పారు. సో అందుకోసం అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ కోహ్లీ, రోహిత్ వీళ్ళని క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు. అండ్ బూమ్రా డౌట్ లేదు, జడేజా ఆల్రౌండర్ కోట, అక్షర్ పటేల్ ఆల్రౌండర్ కోట, ఇన్ఫ్యాక్ట్ శివం దుబే ఆల్రౌండర్ కోటాలో వచ్చాడు. శివం దుబే వెల్ పర్ఫామ్, IPLలో బాగా పర్ఫామ్ చేశాడు, స్పిన్నర్స్ని బాగా ఆడగలడు. సో స్పిన్నర్స్ని అంత బాగా ఆడేటువంటి వాళ్ళు కూడా ఉండాలి, బిగ్ హిట్టర్స్. సో తన నుంచి చిన్న చిన్న క్యామియోసే చూసాం, కానీ ఇంపార్టెంట్ టైంలో వచ్చినాయి శివం దుబే నుంచి కూడా. సో గుడ్ సెలెక్షన్ అన్డౌటెడ్. ఎందుకంటే బ్యాటింగ్ డెప్త్ అనేది మనకు కనబడింది. ఇన్ఫాక్ట్ మన ఫైనల్ మ్యాచ్లోనే చూస్తే మన టీంలో 8 మంది వరకు బ్యాటింగ్ చేసేటువంటి ఎబిలిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు. మీరు అదే సౌత్ ఆఫ్రికా టీంలో చూస్తే రికగ్నైజ్డ్ బ్యాటర్స్ 6 ఉన్నారు. సో వాళ్ళకి అక్కడే కొంచెం ల్యాక్ అయ్యారేమో అనిపించింది. అండ్ అందుకోసమే మనం అంత స్కోర్ కూడా చేయగలిగాం. అండ్ బౌలింగ్ ఆప్షన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి మనకి. వికెట్ ఎప్పుడు ఎట్లా రెస్పాండ్ అవుతుందో తెలియదు, ఎందుకంటే మన మామూలు కైండ్ ఆఫ్ ఇండియన్ వికెట్స్, ఆస్ట్రేలియన్ వికెట్స్, న్యూజిలాండ్ వికెట్స్, ఇంగ్లాండ్ వికెట్స్ అయితే కనుక గెస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ కైండ్ ఆఫ్ కాంబినేషన్ బౌలింగ్ తోటి వెళ్ళొచ్చు అనేది చెప్పడానికి ఉంటుందేమో. బట్ USA వెస్టిండీస్ కాబట్టి వికెట్స్ ఎట్లా రెస్పాండ్ అవుతావు ఏంటి అనేది చాలా కష్టంగా ఉంది. అందుకోసమే ఎక్కువ ఆప్షన్స్ తోటి వెళ్ళాడు కెప్టెన్ రోహిత్, సక్సెస్ అయినాడు. సో ఇదే లాస్ట్ వాళ్ళిద్దరికి కూడా వరల్డ్ కప్, అండ్ జడేజా కూడా ఇదే లాస్ట్. సో ఈ సీనియర్స్ అందరూ ఒకటేసారి టీం నుంచి వెళ్ళిపోతే నెక్స్ట్ వరల్డ్ కప్ కానీ నెక్స్ట్ T20 మ్యాచెస్ కానీ మన టీం ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ ఇప్పుడు ఉన్న రిమైనింగ్ టీం అంతా కూడా యంగ్ టీం ఉంది. ఇప్పుడు ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, ఆడగలరు, ఎబిలిటీ ఉన్నది స్టిల్. కోహ్లీ రన్స్ కొట్టాడు ఫైనల్లో, అండ్ మనకు రోహిత్ శర్మ చూసాం రన్స్ కొట్టాడు. జడేజా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఎలా అంటే అలా పర్ఫామ్ చేయగలరు. ఇప్పటికి కూడా ఎబిలిటీ ఉన్నది. కానీ ఉద్దేశం ఏంటంటే యంగ్స్టర్స్కి ఛాన్స్ ఇవ్వాలి. యంగ్స్టర్స్ చాలామంది గ్రూమ్ అవుతూ వస్తున్నారు పైన, వాళ్ళకి ఇప్పటి నుంచి మ్యాచ్లు ఆడడానికి అవకాశం ఇస్తే నెక్స్ట్ వరల్డ్ కప్ వరకు ఒక 1-2 yearsలో కొన్ని మ్యాచెస్ కనుక వాళ్ళు ఆడగలిగితే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది, అప్పుడు వాళ్ళు పర్ఫామ్ చేస్తారు. సో లాంగర్ ఫార్మాట్లో ఉంటారు కదా, ఇంకా టైం ఉన్నది. సో షార్టర్ ఫార్మాట్లో అయితే చూడగలం, కొత్త ఫేసెస్ చూడొచ్చు. అండ్ ఆల్రెడీ సక్సెస్ అయినటువంటి ఫేసెస్ కూడా ఉన్నాయి మనకు. శుభన్ గిల్, యశస్వి జైస్వాల్ లాంటి ప్లేయర్స్ ఆల్రెడీ 3 formats ఆడాడు. శుభన్ గిల్ 3 formats ఆడి ప్రూవ్ చేసుకొని ఉన్నాడు. సో ఇట్లాంటి యంగ్స్టర్స్ రెడీగా ఉన్నారు. రైట్ లెఫ్ట్ కాంబినేషన్ ఓపెనర్స్ దగ్గర నుంచి మాట్లాడుకుంటే కనుక ఇప్పుడు అక్షర్ పటేల్కి ఇంకా టైం ఉంది ఆడడానికి. సో లెఫ్ట్ హ్యాండ్ రవీంద్ర జడేజా ఎప్పుడైతే రిటైర్డ్ అయ్యాడని అనుకుంటే దాన్ని ఆ ప్లేస్ భర్తీ చేయడానికి అక్షర్ వచ్చాడు కదా ఆల్రెడీ ఆల్రౌండర్గా. డెఫినెట్గా బెటర్ టీం ఉంటుంది, యంగ్ టీం.
సో నడిపించేది ఎవరు, కెప్టెన్ ఎవరు ఉండొచ్చు? అది మేబీ హార్దిక్ పాండ్యా ఆల్రెడీ T20స్లో లాస్ట్ కొన్ని మంత్స్ బ్యాక్ నుంచి హార్దిక్ లీడ్ చేస్తూ వస్తున్నాడు. T20 కెప్టెన్సీ మేబీ హార్దిక్కే చేస్తాడేమో నేను అనుకుంటున్నాను. కానీ ఎందుకు మొత్తం ఐపీఎల్ మొత్తం హార్దిక్ పాండ్యాని గట్టిగా ట్రోల్ చేశారు, బట్ ఒక్క మ్యాచ్తో వరల్డ్ కప్తో మొత్తం అందరికీ సమాధానం చెప్పుకుంటారు. అది కామన్, మన దగ్గర కామన్ అది. ఎందుకంటే ముంబై టీంకి రోహిత్ శర్మని తీసేయలే కెప్టెన్గా చూడకపోవడం అనేది ఆ ముంబై ఫ్యాన్స్ వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. అక్కడ ప్రాబ్లం అయింది. సో దాన్ని మెల్లమెల్లగా ట్రోల్ చేస్తూ చేశారు. ఇక్కడ గొప్పతనం ఏంటి అంటే హార్దిక్ పాండ్యా కూడా ఎక్కడ దేనికి కూడా తొందరపడి ఏం మాట్లాడలేదు. తన ఆటే ఆన్సర్ ఇస్తుంది అన్నాడు అండ్ ప్రూవ్ కూడా చేసి చూపించాడు వరల్డ్ కప్లో. అండ్ ఎమోషన్స్ అంటే ఇప్పుడు ధోని 2011 వరల్డ్ కప్ కొట్టినప్పుడు చూసాం, మళ్ళీ సేమ్ ఎమోషన్. మామూలుగా అంటే ఎమోషన్స్ అంటే ఏంటి అంటే నాకు తెలిసి ఆ రోజు అంటే క్రికెట్ లవర్స్, క్రికెట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మొబైల్లో వీడియో పెట్టుకొని చూస్తుంటే కనుక లాస్ట్ ఓవర్ మ్యాచ్ గెలిచిన తర్వాత 80 to 90% పీపుల్ నాకు తెలిసి ఎమోషనల్ అయి ఉంటారు. ఎస్, టీవీలో చూసే మనకే ఇంత ఎమోషనల్గా ఉంటే అక్కడ వెళ్ళి ఆడి ఒక నేషన్కి ఆడుతున్నప్పుడు, అంత పెద్ద టోర్నమెంట్ ఆడుతున్నప్పుడు, అంత పెద్ద టోర్నమెంట్లో అలాంటి హీట్లో నుంచి బీట్ చేసి వాళ్ళని క్రంచ్ సిచ్యువేషన్స్లో పర్ఫామ్ చేసి గెలిచి వచ్చినటువంటి వాళ్ళకి ఎమోషన్స్ అనేవి కామన్. అవి కొన్నిసార్లు బయటకు వస్తేనే కూడా వాళ్ళకి హెడ్ మీద ఉన్నటువంటి ఆ వెయిట్ ఏదైతే ఉంటుందో అది ఒకసారి రిలీఫ్ అయిపోతుందేమో, రిలాక్స్ అవుతారేమో. సో మీరు ఇవంతా ముందే ఈ సింగిల్ లైనర్స్ మీరు చెప్తాను డైలాగ్స్ ఇవంతా రాసుకుని వెళ్తారా బిఫోర్ మ్యాచ్? లేదండి, రాసుకొని వెళ్ళడం అనేది అంటూ ఏముండదు. కొన్నిసార్లు కొన్ని ప్రిపేర్ అవుతారు. అంటే మామూలుగా డైలాగ్స్ అనేది కొన్ని స్పాంటేనిటీగా చెప్పడమే ఉంటుంది. కంపల్సరీగా రాసుకోవాలి, ప్రిపేర్ అవ్వాలి. మ్యాచ్ స్టాట్స్ ఇవన్నీ ప్రిపేర్ అవుతారు ఎవరైనా, ఎందుకంటే అవన్నీ చెప్పగలగాలి అక్కడ మనం వినే వాళ్ళకి, ఆ ఇన్పుట్స్ అన్ని ఇవ్వగలగాలి. సో అంతేగాని ఈ సింగిల్ లైన్ డైలాగ్స్ అనేవి అప్పటికప్పుడు చెప్పేయడమే, ఏది గుర్తొస్తే అది ఫ్లోలో కమాన్. బట్ అది యాక్టివ్గా ఉండాలి కదా, ఇన్స్టాలో వాటిల్లో ఏది వైరల్ అవుతుంది, ఏ డైలాగ్ అది మనం ఏం చెప్పలేము. ఏది వైరల్ అవుతుంది, ఏది వైరల్ కాదు అనేది మన చేతుల్లో లేదు. ఇంకోటి ఏంటంటే ఇది వైరల్ కావాలి, ఇది వైరల్ కావద్దు అని మన చేతుల్లో లేదు. దానికోసం చెప్పట్లేదు. ఇది వైరల్ అవ్వాలి, ఇది వైరల్ కావద్దు అని చెప్పట్లేదు. అక్కడ ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో మ్యాచ్లో చూసే వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయాలి, అదొకటే టార్గెట్. ఏం చెప్పినా ఏం చేసినా ఎంటర్టైన్మెంట్ వేలో ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. క్రికెట్తో పాటు కొంచెం ఎంటర్టైన్మెంట్ యాడ్ చేసి పబ్లిక్కి చూసే వాళ్ళని ఎంటర్టైన్ చేయడం అనేది టార్గెట్. అంతే, దట్స్ ఇట్. అండ్ మేజర్గా ఏ మ్యాచ్ జరిగినా కూడా, ఏ ప్లేయర్ ఆడినా కూడా, ఈవెన్ ఐపీఎల్లో అయినా ధోని రిఫరెన్స్ లేనిదే ఏ మ్యాచ్ తెలుగు కమెంటరీస్లో ఫినిష్ అవ్వదు. ఎందుకు? ధోని ఉన్నప్పుడు ధోనినే ఉంటాడు, ధోని లేకపోయినా ఆ టాపిక్ వస్తుంది కదా. ధోని లేకపోయినా ఆ టాపిక్తో ఏం లేదు. అంటే లైక్ ఇప్పుడు ధోనికి లాస్ట్ సీజన్ అవుతుందా, ఎక్కడికి వెళ్ళినా. ఎందుకోసం అంటే ధోనికి మనం ఈ సీజన్ కాదు, లాస్ట్ సీజన్ 2023 వరల్డ్ కప్ నుంచే ధోని ఎక్కడ మ్యాచ్ ఆడడానికి వెళ్ళినా ఆల్ ఓవర్ ఇండియాలో, నాట్ ఓన్లీ చెన్నై, వేరే ఏ ప్లేస్కి వెళ్ళి మ్యాచ్ ఆడడానికి వెళ్ళినా కూడా ఆ లోకల్ టీం కంటే ధోనికి సిఎస్కేకి వచ్చిన సపోర్టర్సే ఎక్కువ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ సిఎస్కే కన్నా కూడా ధోని సపోర్టర్స్ ఎక్కువ ఉన్నారు. మీరు ఎక్కడికన్నా వెళ్ళనియండి. ఇన్ఫ్యాక్ట్ గుజరాత్ వెళ్ళినా అదే సిచ్యువేషన్ ఉన్నది, హైదరాబాద్ వచ్చిన అదే సిచ్యువేషన్, బెంగళూరు వెళ్ళినా అదే సిచ్యువేషన్, ముంబై వెళ్ళినా అదే సిచ్యువేషన్, మీరు ఇది ఢిల్లీ వెళ్ళినా అదే సిచ్యువేషన్, ఎక్కడికి వెళ్ళినా సేమ్ సిచ్యువేషన్. ధోనికి సపోర్టర్స్ ఆ విధంగా ఉన్నారు. ఎందుకంటే ఇదే మేబీ లాస్ట్ మ్యాచ్ అవుతుందేమో, మళ్ళీ గ్రౌండ్లో చూడలేమేమో ధోనిని. సో లాస్ట్ మ్యాచ్ వెళ్ళి చూద్దామనే ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, దానికోసం అందరూ వచ్చారు, సపోర్ట్ చేశారు. అందుకోసం ధోని ఆల్వేస్ ఎప్పుడు కూడా హై లైన్లో ఉంటాడు. సో అంటే మెయిన్ ప్లేయర్స్ని ఎక్కువ మీరు ఫోకస్ చేసుకుని, ఒకవేళ ఫినిషర్గా ఎవరైనా వచ్చినా కూడా అవుట్ అయిపోతే ధోని ఉంటే 6 కొట్టేవాడు, ధోని ఉంటే మ్యాచ్ గెలిచేది, ఇట్లాంటి రిఫరెన్స్ తీసుకుంటూ ఉంటారు కదా తెలుగు కమెంటరీలో. నాట్ తెలుగు కామెంటరీ అంటే మామూలుగా కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఫినిషర్స్ అందరూ ఆ రోల్ని ప్లే చేయలేరు. ఇప్పుడు మనం సినిమా చూడడానికి వెళ్తే ఏమవుతుంది, హీరో గెలిస్తే సినిమా బాగుంటుంది అనుకుంటాం, రైట్? సో ఇక్కడ కూడా క్రికెట్లో కూడా అంతే, ఒక హీరోస్ ఉంటారు కదా, సో వాళ్ళు మ్యాచెస్ని ఆడి రన్స్ కొట్టి గెలిపిస్తుంటే, కోహ్లీ మ్యాచ్ కొట్టి రన్స్ గెలిపిస్తుంటే బాగుంటుంది, రోహిత్ శర్మ ఆడి రన్స్ కొట్టి మ్యాచెస్ గెలిపిస్తుంటే బాగుంటుంది, ధోని ఆడి రన్స్ కొట్టి చివరిలో వచ్చి మ్యాచ్లు గెలిపిస్తుంటే బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, వినడానికి బాగుంటుంది, అమ్మయ్య మ్యాచ్ చూసాను ఎంజాయ్ చేశాను రా అని చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది. సో అది లేదనుకో మిస్ అయిపోతుంది. ఇప్పుడైతే హీరో మనకి మూవీలో కదా హీరో పర్ఫామ్ చేయలేదనుకోండి, ఇక్కడ కూడా అంతే కైండ్ ఆఫ్. అంటే ఆ ఎనర్జీ ఎలా వస్తుంది మీకు? అంటే ఇప్పుడు ధోని రాగానే మీరు ఒక ఇంట్రో వీరుడు సూర్యుడు వీరాది వీరుడు డైలాగులు చెప్పినప్పుడు అది డెఫినెట్గా అంటే చెప్పాను కదా,
సో కొంత ప్రిపరేషన్, కొంత స్పాంటినిటీ అండ్ ఇన్వాల్వ్మెంట్ గేమ్లో హోల్డ్ చేయగలగాలి. అండ్ ఎస్పెషల్గా ఏంటంటే ఈ 2024 ఐపీఎల్కి ముందు మాకు ఇచ్చినటువంటి కొన్ని ఫ్రీడమ్ ఏంటి అంటే ట్రెండింగ్ డైలాగ్స్ని, మూవీ రిలేటెడ్ డైలాగ్స్ని ఇట్లాంటివన్నీ వాడుకొని ఎంటర్టైన్ చేయండి అని కొంచెం ఆ ఫ్రీడమ్ అనేది ఎక్కువ వచ్చింది. అండ్ దానికి తోడు టోటల్గా డిజిటల్లో ఉన్నారు. జియో సినిమా అనేది టోటల్ డిజిటల్. డిజిటల్లో కావాల్సింది కూడా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ కావాలి నార్మల్గా. సో దాని మీదనే ఫోకస్ చేసాము, అదే వర్కౌట్ అయ్యింది. అండ్ దానికి తగ్గట్టు రిజల్ట్ కూడా, ఎగ్జిక్యూషన్ కూడా బాగున్నది. సో ఒకప్పుడు ఐపీఎల్ అంటే స్టార్ స్పోర్ట్స్, హాట్స్టార్ వీటిలో వచ్చేది. ఇప్పుడు ఒక 2 డివైడెడ్గా అయిపోయింది. ఐపీఎల్ జియోలో వస్తుంటే ఇది స్టార్ స్పోర్ట్స్లో మెయిన్ మ్యాచెస్లో వస్తున్నాయి. సో మీరెందుకు షిఫ్ట్ అయిపోయారు ఇటు నుంచి ఇటు? అసలు ఆ 2 వేస్లోకి ఎందుకు వెళ్ళిపోయింది క్రికెట్? నో పర్టిక్యులర్ వే. క్రికెట్ 2 వేస్లోకి వెళ్ళడం అంటే ఏం లేదు. 2 బ్రాడ్కాస్టర్స్ అంతే. స్టార్ స్పోర్ట్స్ ఒక బ్రాడ్కాస్టరు, వైకామ్ ఒక బ్రాడ్కాస్టరు. సో స్టార్ స్పోర్ట్స్లో ఉన్న రోజు నేను వాళ్ళతో వర్క్ చేశాను. తర్వాత ఇక్కడ ఒక మంచి ఆఫర్ వచ్చింది, ఇటువైపు వచ్చేసాను. దట్స్ ఇట్. అండ్ అంతేకాదు, ఇప్పుడు మేబీ వైకామే మళ్ళీ ఇదే డిస్నీ స్టార్ని వాళ్ళు బై చేశారు. ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, ఎందుకంటే మేజర్ షేర్ కూడా వైకామ్దే ఉంది కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. సో మీరు రావడానికి రీజన్ ఏమన్నా ఫినాన్షియలా, లేదంటే? ఫినాన్షియల్ అనేది ఓన్లీ ఏం లేదు. ఫినాన్షియల్ నార్మల్గా కంపెనీస్ చేంజ్ అవుతుంటారు ఏ ఫీల్డ్లోనైనా కూడా. నేను కూడా అదే కోరుకున్నాను. ఫినాన్షియల్ ఇష్యూస్ ఉంటుంది, దాని తర్వాత ప్రిఫరెన్సెస్ ఉంటుంది, ఆపర్చునిటీస్, బెటర్ ఆపర్చునిటీ ఎక్కడ ఉంటుంది అనేది కూడా ఇంపార్టెంట్. బెటర్ ఆపర్చునిటీ ఉన్న చోటికి వెళ్తాము, బెస్ట్ పర్ఫామ్ చేయడం కోసం కూడా వెళ్తుంటాం. అవన్నీ కూడా థింగ్స్ ఉంటాయి. సో ఎలా ఉంటాయి ఈ కమెంటరీ చేసేవాళ్ళు పేమెంట్స్ అనేవి నార్మల్గా అందరికి ఇప్పుడు మీకు ఎట్లా ఉంటుందో మాకు అంతే అనుకోవచ్చు. అంటే మ్యాచ్ వైజా, లేదంటే డే వైజ్ ఉంటుందండి. డైలీ వెళ్ళాల్సి వస్తుందా? డే వైజ్ పేమెంట్స్ ఉంటుంది. నార్మల్గానైతే కనుక ఏ రోజు వర్క్ చేస్తే ఆ రోజు డే పేమెంట్ ఉంటుంది. ఇన్ని రోజు వర్క్ చేస్తే ఈ టోర్నమెంట్కి, ఆ టోర్నమెంట్లో అన్ని డేస్ కలిపి పే చేస్తారు. సో ఇప్పటికే ఆర్జేగా చేసుకుంటున్నారు లేదంటే? లేదండి, ఆర్జేగా చేయట్లేదు. ఆర్జేగా నేను 2015 ఎప్పుడైతే కామెంటరీలోకి వచ్చానో ఆర్జేగా అప్పటి నుంచి చేయట్లేదు. అన్ఫార్చునేట్గా ఏం జరిగిందంటే నేను ఢిల్లీలో వెళ్ళి ఎప్పుడైతే క్రికెట్కి వరల్డ్ కప్కి కామెంటరీ చేస్తున్నానో అదే టైంలో ఆడిషన్స్ చేశారు. సో ఆడిషన్స్ నేను అటెండ్ అవ్వలేదు. ఎవరైతే ఆడిషన్స్ అటెండ్ అయ్యారో వాళ్ళని మాత్రమే మళ్ళీ తీసుకొని కంటిన్యూ చేశారు. సో ఇంకా ఆ తర్వాత నేను కూడా మళ్ళీ వెళ్ళి ఆడిషన్ ఎప్పుడు అటెండ్ అవ్వలేదు, చేయలేదు. సో మొత్తం ఈ జర్నీ మొత్తంలో వాట్ ఇస్ ద బెస్ట్ మ్యాచ్? మీరు కమెంటరీ చెప్తూ ఎగ్జైట్మెంట్తో బాగా ఇన్వాల్వ్ అయిపోయి మీకు బాగా నచ్చిన మ్యాచ్? చాలా మ్యాచ్ ఉన్నాయండి. నేను ఆల్మోస్ట్ అంటే ఏదైనా కొంచెం ఇంట్రెస్టింగ్గానే చెప్పడానికి ట్రై చేస్తుంటాం. మన దగ్గర ఉన్న అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. నార్మల్గా ఎనీ వరల్డ్ కప్ మ్యాచెస్, ఏ వరల్డ్ కప్ మ్యాచెస్ అయినా కూడా నెక్స్ట్ లెవెల్. 2019 వరల్డ్ కప్ చాలా ఎంజాయ్ చేశాను నేను యాక్చువల్గా. అండ్ అదే 2022 T20 వరల్డ్ కప్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను చెప్తున్నప్పుడు. ఆల్ మ్యాచ్ ఇండియా ఆడే ఏ మ్యాచ్ అయినా కూడా ఆల్మోస్ట్ అన్ని ఎంజాయ్ చేయాల్సి, ఎందుకంటే టోటల్గా మ్యాచ్ మొత్తంలో ఇన్వాల్వ్ అయి ఉంటాం కాబట్టి ఎంజాయ్ చేశాను. ఏదైనా ఒక మ్యాచ్ ఓడిపోయినప్పుడు బాగా ఫీల్ అయిన బాధ వేసిన సందర్భం? అది 2019 సెమీఫైనల్ ధోని రన్అట్. ఎలా ఉండింది అప్పుడు కామెంటరీ బాక్స్? అప్పుడు అది ఇంకా అప్పటి వరకు మ్యాచ్ మీద హోప్స్ అనేవి ఉండే, మ్యాచ్ గెలుస్తామని ఉండే. ధోని రన్అట్ అవ్వడం అన్ఫార్చునేట్ అవన్నీ కూడా. నార్మల్ ధోని రన్అట్ అవ్వడం తక్కువ చూస్తాం, అది రన్అట్ అయ్యాడు. అండ్ ఆల్మోస్ట్ అవుట్ అయిపోవడం, కప్పు జారిపోవడం లాంటివన్నీ కూడా జరిగినాయి అనుకుంటా. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ క్రికెటర్ రైట్ నౌ? చాలామంది క్రికెటర్స్ ఉన్నారు. సునీల్ గవాస్కర్ నుంచి చెప్పుకుంటూ వస్తే అప్పుడు చూసినప్పుడు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, తర్వాత జడేజా ఉండే, అజయ్ జడేజా. అట్లా ఎవ్రీ ఎరాలో అట్లా ఎప్పటి నుంచో క్రికెట్ చూసుకుంటూ ఫాలో అవ్వకుంటూ ఆడుకుంటూ చూసుకుంటూ వస్తున్నాం కాబట్టి అప్పటి నుంచి అది కంటిన్యూ అవుతూనే ఉంది. సచిన్ టెండూల్కర్, కోహ్లీ, రోహిత్ శర్మ, ధోని. ఇప్పుడు లేరు పర్టికులర్గా ఉన్నారు యంగ్స్టర్స్లో. ఇప్పుడున్న యంగ్స్టర్స్ నాకు చూస్తే కనుక ప్రస్తుతానికి యశస్వి జైస్వాల్ అండ్ శుభ్మన్ గిల్ బ్యాటర్స్. బౌలర్లో అంటే కనుక ఆల్ టైమ్ ఫేవరెట్ బుమ్రా. అండ్ మీరు రీసెంట్గా ఎస్ఆర్హెచ్ కన్నా మంచి టీం కేకేఆర్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. దేనికన్నా? ఎస్ఆర్హెచ్ కంటే. ఎస్ఆర్హెచ్ కన్నా కూడా స్ట్రాంగ్ టీమ్. సో దేనికి ఆ స్టేట్మెంట్ పాస్ చేశారు? దే డిజర్వ్ ఇట్. వాళ్ళు గెలిచారు కదా, వాళ్ళు ఫైనల్ గెలిచారు. అండ్ అదే ప్లే ఆఫ్స్లో 2 సార్లు ఎస్ఆర్హెచ్ పైన గెలిచారు. అందుకోసమే దే డిజర్వ్ ఇట్. అండ్ పాయింట్స్ టేబుల్లో కూడా వాళ్ళు మా టాప్ ప్లేస్లో ఉన్నారు. అందుకోసమే. అంటే ఏమైనా ప్లేయర్స్ వైజ్గా చెప్పారా? లేదా ప్లేయర్స్ వైజ్గా ఏం లేదు. స్టాట్స్ చెప్తున్నవి, నేను చెప్పడం కాదు, అవి స్టాట్సే చెప్తూ ఉంటవి.
పాయింట్స్ టేబుల్లో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నారు. ప్లే ఆఫ్స్లో 2 సార్లు గెలిచారు ఎస్ఆర్హెచ్ మీద. డిజర్వ్ ఇట్. ఎస్ఆర్హెచ్ ఛాంపియన్స్ కూడా. ఎస్ఆర్హెచ్ లేనిది ఏంటి, కేకేఆర్ ఉండింది ఏంటి? వాళ్ళు కప్ గెలిచారు. ప్లే ఆఫ్స్లో మన మీద 2 సార్లు గెలిచారు. అది సరిపోతుంది అనుకుంటా ఆ స్టాట్స్. అండ్ పాయింట్స్ టేబుల్లో నెంబర్ 1 ప్లేస్లో ఉన్నారు. దట్స్ ఇట్. సో మీ ఫేవరెట్ టీమ్ ఏది ఐపీఎల్లో? మొన్నటి 2024 ఐపీఎల్ లేదంటే ఇది కూడా ఐపీఎల్, ప్రతి ఐపీఎల్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఫేవరెట్ టీమ్ నార్మల్గానైతే హోమ్ టీమ్ని సపోర్ట్ చేస్తుంటాం ఎనీ టైం. అండ్ ఆ తర్వాత సిఎస్కే ఫర్ ధోని, రోహిత్ శర్మ ఫర్ ముంబై, విరాట్ కోహ్లీ ఫర్ బెంగళూరు. 2024లో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ టీమ్? 2024 ఎస్ఆర్హెచ్ బ్యూటిఫుల్ పర్ఫామ్ చేశారు. టోర్నమెంట్ స్టార్ట్ అయినప్పుడు యాక్చువల్గా నేను ఆ లెవెల్లో పర్ఫామ్ చేస్తారు అని గెస్ చేయలేదు, నా పర్సనల్ ఒపీనియన్ ఇది. బట్ కానీ ఒక ట్రెండ్ సెట్ చేశారు. ఏంటి అంటే వాళ్ళు అప్పటి వరకు మ్యాచెస్ అన్నీ కూడా 160, 180 ఇట్లా స్కోర్ చేశారు. ఎప్పుడైతే ఒకసారి 250+ స్కోర్ స్టార్ట్ చేశారో మేబీ మిగిలిన టీమ్స్ అన్నీ కూడా రియలైజ్ అయినాయేమో అనిపించింది. మనం కూడా పెద్ద స్కోర్ చేయకపోతే మ్యాచ్లు గెలవలేమేమో అన్న థాట్ అన్ని టీమ్స్లో వచ్చిందేమో. సో అన్ని టీమ్స్ కూడా అగ్రెషన్ స్టార్ట్ చేసినవి, పెద్ద స్కోర్ స్టార్ట్ చేసినవి. 200 runs ప్లస్ స్కోర్స్ చేయడం స్టార్ట్ అయింది. మీరు చూసుకుంటే ఇన్నేళ్ళ ఐపీఎల్ హిస్టరీలో ఈసారి ఎక్కువ 200+ runs ఉన్నవి. మోస్ట్ ఎక్స్ప్లోజివ్ సీజన్, డెఫినెట్గా మోస్ట్ ఎక్స్ప్లోజివ్ సీజన్ అన్డౌటెడ్లీ. సో ఆ ట్రెండ్ అనేది సెట్ చేశారు. మనం ఇప్పుడు సోషల్ మీడియాలో చెప్తుంటాం కదా, ఇది ట్రెండింగ్లో ఉన్నదని. సో అలా ట్రెండ్ సెట్ చేశారు. పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పినట్టు ఎస్ఆర్హెచ్ ఈసారి ట్రెండ్ సెట్ చేశారు. 100+ runsని స్కోర్ చేయడాలు, మ్యాచ్లు గెలవడాలు, ఇదంతా కూడా ఒక ట్రెండ్ సెట్ చేశారు ఈ సీజన్కి, 2024 ఐపీఎల్కి. కానీ ఆ 200 ప్రతి మ్యాచ్లో అటు ఎస్ఆర్హెచ్ దగ్గర నుంచి వేరు టీమ్స్, అన్ని టీమ్స్ 200 దాటిని స్కోర్స్. ఇవంతా చూసిన తర్వాత ఈసారి వరల్డ్ కప్లో చిత్త కొట్టేస్తారు, 200 స్కోర్స్ ఈజీగా దాటేస్తే 200, 250 అనుకున్నాం. కానీ ప్రతి మ్యాచ్లో 150, 160, 170, 180, 190, 200 లాస్ట్. లో స్కోరింగ్ గేమ్ అదే. అండ్ యూఎస్ఏ ఈజ్ అంటే నార్మల్గా వాళ్ళు క్రికెట్కి అంతా అది కాదు కదా. టోర్నమెంట్ జరుగుతుంది అక్కడ, ఇవన్నీ ఇండియన్ వికెట్స్, ఇండియన్ పిచెస్. బయటనేమో జరుగుతుంది ఇదేదో ఆస్ట్రేలియానో లేకుంటే ఇంగ్లాండ్ లాంటిదో అయితే కనుక మనం ఎక్స్పెక్ట్ చేసిన, సబ్ కాంటినెంట్ అయితే మన మ్యాచ్లో అన్నిట్లలో కూడా 200+ ఉండేదేమో. యూఎస్ఏలో కాబట్టి డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెదర్ కండిషన్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ పిచెస్. ఆ క్లైమేట్లో మన స్టాండ్ అయ్యి గెలిచారంటే చాలా గ్రేట్. చాలా డౌట్ లేదు ఆ విషయంలో. ఎందుకంటే ఆ క్లైమేట్ని, తర్వాత ఆ కండిషన్స్ని అంత త్వరగా అడాప్ట్ చేసుకొని, అందుకోసం టీమ్ కాంబినేషన్ అనేది బ్యూటిఫుల్గా ఉన్నది. సో అందరికి అనిపించింది ఇంతమంది ఆల్రౌండర్లు ఎందుకు, అక్షర్ పటేల్ ఎందుకు, రవీంద్ర జడేజా ఎందుకు, కుల్దీప్ ఎందుకు, ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ఎందుకు, ఇంతమంది అవసరమా, ఇంకో పేస్ ఆప్షన్ అవసరమేమో అనుకున్నాను. బట్ సూపర్ కాంబినేషన్, బ్యూటిఫుల్ కెప్టెన్సీ. సో ఇన్ని మ్యాచెస్ మీరు కమెంటరీ చెప్పి ఎప్పుడు బోర్ కొట్టలేదా? బోర్ అంటే ఏమనిపించలేదు ఇప్పుడు వరకు, బోర్ అయితే అనిపించలేదు ఎప్పుడు. అంటే రెగ్యులర్గా అవే మ్యాచెస్ చెప్పే ఎవ్రీడే కొత్తదనం ఉంటుంది. యాక్చువల్గా ఏంటి అంటే బోర్ కొట్టడానికి ఛాన్స్ లేదు. నిన్న జరిగింది ఈరోజు జరగదు. సేమ్ నిన్న ఏదైతే చేశానో ఈరోజు అదే సేమ్ చేయడానికి లేదు. వాళ్ళు ఏం చేస్తారు, న్యూ స్క్రిప్ట్ ఉంటుంది కదా. సో ఒకటే కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ ఉంటే, సో నిన్న అదే చదివి ఈరోజు అదే చదివితే ఓకే, మీరు అన్నట్టుగా మేబీ బోర్ కొట్టొచ్చేమో. ఇక్కడ అది కాదు కదా. నిన్నటికి ఈ రోజుకి చాలా చేంజెస్ ఉంటుంది. నిన్నటి మ్యాచ్కి ఈరోజు మ్యాచ్కి ప్లేయర్ టు ప్లేయర్ స్టాట్స్ చేంజ్ అవుతాయి, టీమ్ టు టీమ్ స్టాట్స్ చేంజ్ అవుతాయి, యావరేజెస్ చేంజ్ అవుతాయి, స్ట్రైక్ రేట్ చేంజ్ అవుతుంటుంది, బౌలర్స్ బ్యాటర్స్ చేంజ్ అవుతూ ఉంటారు, కండిషన్స్ వేరే ఉంటుంది, వికెట్స్ డిఫరెంట్గా ఉంటుంటాయి. మేబీ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఎప్పుడు బోర్గా ఫీల్ అవ్వలేదు. ఈ ప్రొఫెషన్లో ఎంతవరకు సక్సెస్ రేషియో ఉండొచ్చు ఈ కమెంటరీ ప్రొఫెషన్లో? ఎవరైనా ఈ ఫీల్డ్కి రావాలి అన్నా, ఇక్కడ కమెంటరీ చేయాలి అన్నా, వాట్ ఈస్ ద ప్రాసెస్ అంటే ఏం చెప్తారు? ప్రాసెస్ అంటే గేమ్ ఎక్కువ తెలియాలి. సో ఇంతకుముందు మీరు అన్నారు కదా ఎందుకోసం ఆర్జేసే అందరికీ బ్యాక్గ్రౌండ్ ఉంది అని. థింగ్ ఏంటంటే కంటిన్యూస్గా మాట్లాడడం ఒకటి రావాలి, అండ్ టైంకి సిచ్యువేషన్కి తగ్గట్టుగా రెస్పాండ్ అవ్వడం రావాలి, ఆ స్పాంటినిటీ ఉండాలి, లైక్ తొందరగా అడాప్ట్ చేసుకునే స్కిల్స్ ఉండాలి. ట్రైనింగ్ ఏమైనా ఇస్తారా మీకు? ట్రైనింగ్ ఇస్తారనుకుంటా కదా? లేదండి, ట్రైనింగ్ అంటే ఏం లేదు. నేనంటే యాక్చువల్గా కబడ్డీ చేసినప్పుడు స్టార్టింగ్లో 2016లో అప్పుడు కొన్ని వర్క్షాప్స్లో కండక్ట్ చేసి ఎట్లా మాట్లాడాలి, ఎట్లా చేయాలి, ఏంటి అనేది ట్రైన్ చేశారు. ఎవ్రీ టోర్నమెంట్ ముందు అట్లా కొన్ని ఉండేవి. అంటే ఎట్లా ఉండాలంటే ఎవ్రీ టోర్నమెంట్కి ఏముంటుందంటే కొత్తగా ఏం చేస్తే బాగుంటుంది, లాస్ట్ టోర్నమెంట్కి ఈ టోర్నమెంట్కి ఆ డిఫరెన్స్ అనేది చూపించాలి ఆడియన్స్కి. కొత్తగా చేస్తే ఏముంటుంది అనేవి
ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, కంటెంట్ టీమ్ ఉంటుంది కదా, వాళ్ళు కొన్ని పాయింట్స్ని యాడ్ చేస్తుంటారు. అవి మనకి చెప్తుంటారు అన్ని కామెంటరీ టీమ్ పీపుల్ అందరికి కూడా, టీం అందరికి కూడా చెప్తూ ఉంటారు. దాన్ని ఫాలో అవ్వమని చెప్తుంటారు, అది ఫాలో అవుతుంటారు. సో మీకు ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ క్రికెట్ కమెంటరీ అన్న? క్రికెట్ అనేది చిన్నప్పటి నుంచి ఇష్టమే. నార్మల్గా మన దగ్గర ఇండియాలో క్రికెట్ ఇష్టం లేదు అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారేమో. క్రికెట్ చిన్నప్పటి నుంచి ఇష్టమే, ఆడుతుంటాం. కాబట్టి కామెంటరీ అనేది నేను ఎప్పుడు ఊహించలేదు యాక్చువల్గా. 2015లో అన్ఫార్చునేట్గా సుధీర్ మావాది పిలవడము, నేను ఇమీడియట్గా వెళ్ళడము, కంటిన్యూగా మాట్లాడడం, చెప్పడము అవన్నీ జరిగినవి. సో అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది. బాగానే ఉన్నది అనిపించింది, ఇష్టం. ఇంకోటి నాకు యాక్చువల్గా చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసేది స్పోర్ట్స్ మీద. సో అందుకోసం అని చెప్పి స్పోర్ట్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే. లక్కీగా అదే కైండ్ ఆఫ్ ఫీల్డ్ కాబట్టి ఎక్కువ స్పోర్ట్స్తో రిలేటెడ్. ఇప్పటికి కూడా ఫుట్బాల్ మ్యాచ్ ఏవి ఉన్నా కూడా రాత్రంతా మేల్కొని చూస్తుంటా మ్యాచ్ అన్నీ కూడా. సో ఇంట్లో వాళ్ళు అడుగుతుంటారు, ఎప్పుడు అదే టీవీ, ఆ మ్యాచ్లు అదే గోలా ఏంటా అని. రాత్రి కూడా చూస్తుంటాం. అంటే అంతే, అది కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి చూస్తూ ఉంటాం. ఓకే, ఫస్ట్ మ్యాచ్ మీరు కమెంటరీ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఇది గుర్తుందా మీకు? ఏం జరిగింది ఏంటి అని? ఏం చెప్పాలంటే, నిజం చెప్పాలంటే గుర్తులేదు. అంటే బిఫోర్ ఏమైనా ప్రాక్టీస్ చేసి? ప్రాక్టీస్ అంటే అది ఏంటి అంటే, అప్పుడు చెప్పింది టీవీకి కాదు, మేము చెప్పింది కైండ్ ఆఫ్ మొబైల్ కామెంటరీ ఏదో ఉండింది ఎగ్జాక్ట్లీగా. సో దానికి చెప్పాము. సేమ్ కైండ్ ఆఫ్ స్టూడియో సెటప్ అవన్నీ సేమ్ ఉన్నవి. బట్ ఆ ప్రెషర్ ఉంటుంది అక్కడ, ఎట్లా చెప్పాలి ఏంటి అనేది నాకు ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళు చెప్పారు ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలి. సో ఎవ్రీ ఓవర్ తర్వాత స్కోర్ అవుట్ అండ్ పాజ్, సో ఇట్లాంటివన్నీ చెప్పారు, ఫాలో చేయించారు, నేర్పించారు. అది నేర్చుకుంటూ ఫాలో అవుతూ వచ్చాము కాబట్టి గుడ్. కమెంటరీ తర్వాత నెక్స్ట్ హోస్టింగ్, టీవీలో హోస్ట్ ఆర్ గ్రౌండ్ హోస్టింగ్, ఇవేం ట్రై చేస్తున్నారా? లేదండి, అట్లా సపరేట్గా అంటే ఏమి చేయట్లేదు దేనికి. టీవీ హోస్ట్ అంటే ఆల్రెడీ ఇప్పుడు మాకు ఇక్కడైతే కనుక యాంకర్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేసేస్తున్నారు. అది ఎప్పుడు ఆపర్చునిటీ ఎటు నుంచి ఎవరికి ఎట్లా వస్తుంది అనేది మన చేతులు ఏది ఉండదు. ఎక్కడి నుంచి ఏదైనా ఆపర్చునిటీ వస్తే చేద్దాం, రెడీ. ఇంట్రెస్టెడ్ అని మీరు ఏమన్నా? ఆపర్చునిటీ వస్తే చేస్తాను డెఫినెట్గా. సో మళ్ళీ బ్యాక్ టు ఆర్జేగా వెళ్ళే ఆలోచన అయితే? బ్యాక్ టు ఆర్జే అంటే మళ్ళీ వెళ్ళి రీ ఆడిషన్ చేయాలి. మళ్ళీ రీ ఆడిషన్ అంటే ఇప్పుడు ఎక్కడైనా అంతే కదా, బ్రేక్ వచ్చింది కాబట్టి. అప్పుడు నేను ఇప్పుడు ఎందుకోసం చేయలేను, మళ్ళీ రీ ఆడిషన్స్ అప్పుడు నేను చేయలేదు కాబట్టి రీ ఆడిషన్ చేయమన్నారు, నేను మళ్ళీ అటెండ్ అవ్వలేము. మళ్ళీ ఆడిషన్ ఉంటే వెళ్ళి చేయాలి. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఆర్జేగా చేయడం అయితే కష్టమేమో. సో ఆర్జేగా ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ? ఆర్జేగా జర్నీ అనేది ఒక డిఫరెంట్. ఒకరోజు లైక్ కార్లో వెళ్తున్నప్పుడు వాళ్ళది యాడ్ వచ్చింది. సో ఇంట్రెస్ట్గా ఆర్జే కనుక చేయాలనుకునే వాళ్ళు మీరు వచ్చి ఇట్లా అప్లై చేయండి అని చెప్పేసి రెయిన్బో ఎఫ్ఎంలో. సో నేను నెక్స్ట్ డే వెళ్ళి అప్లై చేశాను. బీ ఫ్రాంక్, నాకు అసలు అంతకంటే ముందు ఈ ఆడిషన్ అంటే ఏంటి, ఎట్లా ఉంటుంది, ఈ ఫార్మాట్ ఏముంటుంది, ఇవన్నీ కూడా కొంచెం కొత్త. డైరెక్ట్గా వెళ్ళాను, ఇచ్చాను పేపర్, అది ఇచ్చాను. ఆ తర్వాత ఆడిషన్ ఉంటుంది అని చెప్పి కొన్ని డేస్కి ఉంటుంది అని చెప్పారు. సరే ఇట్స్ ఓకే అన్నాం, అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు కాల్ చేసి ఈరోజు ఆడిషన్స్ ఉన్నవి రండి అని చెప్పారు. చాలామంది వెళ్ళాము ఆడిషన్స్కి, ఆల్మోస్ట్ ఒక 100 పీపుల్ వరకు వచ్చి ఉంటారు అనుకుంటా మేబీ. అందులో నుంచి కొంతమందిని సెలెక్ట్ చేశారు వాళ్ళు, నేను కూడా సెలెక్ట్ అయ్యాను అక్కడ. సో అక్కడ నుంచి స్లోగా స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నాను యాక్చువల్గా చెప్పాలి అంటే. ఏది ఈజీ అనిపించింది, కమెంటరీయా ఆర్జేయా? ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే, అంటే ఇష్టంగా చేస్తే ఏదైనా చేయొచ్చు. నాకు అంటే కష్టం అని కాకుండా ఎంజాయ్ చేశాను, నిజం చెప్పంటే ఎంజాయ్ చేశాను. నేను ఆర్జేగా చేస్తున్నప్పుడు కూడా ఎంజాయ్ చేశాను. కొన్నిసార్లు స్క్రిప్ట్ ఆర్జేగా ఉన్నప్పుడు ఏంటంటే మనమే ఓన్ స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. స్క్రిప్ట్ మనమే ప్రిపేర్ చేసుకొని మన హెడ్స్కి, పెక్స్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెళ్ళి చూపించి వాళ్ళ దగ్గర నుంచి అప్రూవ్ తీసుకున్న తర్వాత మనం అది పర్ఫామ్ చేయొచ్చు. సో ఆ ప్రాసెస్ కూడా ఉండేది. సో దానికి ఒక 2 days ముందే స్క్రిప్ట్ అంతా ప్రిపేర్ చేసి వాళ్ళకి చూపించి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని ఓకే అయిపోయిన తర్వాత వెళ్ళి పర్ఫామ్ చేసేది. సో ఐపీఎల్ 3 months, దాని తర్వాత ఏంటి మీరు చేసేది? ఇప్పుడు జియో ఇప్పుడు వాళ్ళ బీసీసీఐ క్రికెట్ మొత్తం కూడా జియో దగ్గరే ఉంది. బీసీసీఐ క్రికెట్ మొత్తం కూడా జియో దగ్గరే ఉంది. సో ఆల్మోస్ట్ ఏ క్రికెట్ అయినా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కమింగ్ ఒలింపిక్స్ ఉన్నవి. ఓకే, జూలై 26 నుంచి ఒలింపిక్స్ స్టార్ట్ అవుతున్నవి. సో ఒలింపిక్స్ కూడా బ్రాడ్కాస్ట్ చేస్తున్నారు, Sports 18 అండ్ జియో సినిమా అది చేస్తున్నాము.
సో మీరు నాట్ ఓన్లీ క్రికెట్, ఏ స్పోర్ట్ అయినా కూడా మీకు తెలిసి ఉండాలి, మీరు కామెంటరీ చేయగలరు. కామెంటరీ అంటే ఆ స్పోర్ట్ తెలిసి ఉంటేనే మనం అక్కడ కామెంటరీ చెప్పలేస్తాం. ఆ స్పోర్ట్ గురించి ఏంతో తెలియకుండా మనం వెళ్ళి కామెంటరీ చెప్పడం కష్టం. మాట్లాడడానికి ఏం రాదు కదా. ఫస్ట్ క్రికెట్ తెలిస్తే ఇక్కడ ఈ ఫీల్డర్ ఇక్కడ, ఈ షాట్ ఇది అని చెప్పి తెలిస్తే చెప్తే బాగుంటుంది. చెప్పకుండా ఏం చెప్పకుండా ఊరికేనే ఉంటే వేస్ట్. ఇప్పుడు లైక్ బ్యాడ్మింటన్ ఉంది, లేకుంటే టెన్నిస్ ఉంది, వాట్ ఎవర్ ఫుట్బాల్ ఉంది. దేన్ని ఏమంటారు, ఏ కిక్ని ఏమంటారు తెలియాలి కదా. ఏ కార్నర్ని ఏమంటారు, ఏ కిక్ని ఏమంటారు, త్రూ బాల్ అంటే ఏంటి, పాస్ అంటే ఏంటిది, ఏవేంటి తెలియాలి కదా. గోల్ కిక్ అంటే ఎప్పుడైతే స్పోర్ట్ మీద ఐడియా ఉంటేనే మనం దానికి కామెంటరీ చెప్పలేస్తాం, లేకపోతే చెప్పడం ఇంపాసిబుల్. అండ్ చాలామంది క్యాప్టెన్స్ మన ఇండియాకి చేశారు. మీ దృష్టిలో హూ ఇస్ ద బెస్ట్ క్యాప్టెన్ టిల్ నౌ? ధోని అండ్ రోహిత్ శర్మ. రీజన్స్? కామ్ అండ్ కూల్ స్ట్రాటజీస్. ఓకే, ఇద్దరు కూడా సేమ్ కైండ్ ఆఫ్ ఆటిట్యూడ్లా అనిపించింది. కామ్గా ఉంటారు, కూల్గా ఉంటారు, వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళు ప్లే చేస్తుంటారు. సో విరాట్ కోహ్లీ అండ్ సచిన్ టెండూల్కర్ ఫెయిల్ అయ్యారు క్యాప్టెన్స్గా. రీజన్? బిగ్ ప్లేయర్స్. క్యాప్టెన్సీ అనేది ఒకరు చేయలేస్తారు, ఒకరు చేయలేరు. ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇష్యూ. చేయలేదు, వాళ్ళే ఒప్పుకున్నారు, వాళ్ళే పక్కన వాళ్ళకి క్యాప్టెన్సీ ఇచ్చేశారు. సింపుల్. సో మీకు ఇష్టమైన ఆల్ టైమ్ ఫేవరెట్ ఓపెనర్? రోహిత్ శర్మ. ఓపెనర్ పేర్స్? సౌరవ్ గంగూలీ అండ్ వీరేందర్ సెహ్వాగ్. సౌరవ్ గంగూలీ అండ్ వీరేందర్ సెహ్వాగ్. నాకు గంభీర్ అండ్ సెహ్వాగ్ ఇష్టం. నాకు గంగూలీ అండ్ సెహ్వాగ్ ఇష్టం. ఎందుకంటే యాక్చువల్గా గంగూలీ క్యాప్టెన్సీ కూడా చాలా ఇష్టం ఉండే. ఎందుకంటే ఇండియన్ క్రికెట్ టీంలో పాజిటివ్ అప్రోచ్ అనేది తీసుకొచ్చాడు. అందుకు అగ్రెసివ్ క్యాప్టెన్ అని చెప్పింది. ఎవరు? గంగూలీ. అగ్రెసివ్ క్యాప్టెన్. ఆ పాజిటివ్ అప్రోచ్ తీసుకొచ్చింది కూడా నాకు తెలిసినంత వరకు నేను గంగూలీ అనే ఫీల్ అవుతాను. ఓకే. అప్పటి వరకు మనకు కామ్గా ఉండే క్యాప్టెన్సే ఉండేది. అజరుద్దీన్ చూసుకోవచ్చు, ద్రవిడ్ చూసుకోవచ్చు, అంతకంటే ముందు క్యాప్టెన్స్ ఇంకా తక్కువ క్రికెట్ చూసాం అప్పుడు. సో అక్కడి నుంచి చూసుకుంటే నాకు తెలిసి గంగూలీ ఎప్పుడైతే పాజిటివ్ అప్రోచ్ తీసుకొచ్చాడు ఆయన, అంతేకాకుండా చాలామంది యంగ్స్టర్స్ని టీంలోకి ఇన్వైట్ చేశాడు గంగూలీ క్యాప్టెన్సీలో ఉన్నప్పుడు, సపోర్ట్ చేశాడు. గంగూలీ అంటే కూడా చాలా గొప్ప ఇంప్రెషన్. బ్యూటిఫుల్. సో ఫేవరెట్ బౌలర్? బౌలర్ స్పిన్లో అయితే కనుక నాకు యాక్చువల్గా అనిల్ కుంబ్లే ఇష్టం ఉండేది, అండ్ రవిచంద్రన్ అశ్విన్. వీళ్ళిద్దరు ఆల్ టైమ్ ఫేవరెట్స్. అండ్ ఫాస్ట్ బౌలింగ్ జస్ప్రీత్ బుమ్రా. ఎందుకు? ఈ వరల్డ్ కప్ చూసిన తర్వాత? వరల్డ్ కప్ చూసినంత కాకుండా కూడా బుమ్రా అంటే ఎందుకో మొదటి నుంచి కూడా కొంచెం ఇష్టం. సో ఫేవరెట్ ఆల్రౌండర్? ఆల్రౌండర్ కొంచెం ట్రికీ క్వశ్చన్. యాక్చువల్గా ఇండియన్ టీంలో అంటారా? ఇండియన్ టీంలోనే. ఇండియన్ టీంలో మనకి ఆల్రౌండర్ కొంచెం ఆలోచించి చెప్పాల్సిన విషయం అనుకుంటాను. ఎనీ నేమ్ ఉంటుంది కదా, పలానా జడేజాను, ఇంకొకళ్ళు. జడేజా రైట్ నౌ లాస్ట్ డెకేడ్ నుంచి కనుక చూసుకుంటే అండ్ అవుట్ వెళ్ళి జడేజా. సో ఫేవరెట్ కామెంటేటర్ ఎవరు? హర్ష భోగ్లే. ఎందుకు? ఆ ఫ్లో ఆ విధంగా ఉంటుంది, ఎక్స్ప్రెషన్ ఇచ్చేటువంటి థింగ్స్ అంత బాగుంటాయి. అండ్ రవిశాస్త్రి ఆల్సో. దానికంటే ముందు కనుక చూసుకుంటే టోనీ గ్రేగ్ అంటే చాలా ఇష్టం ఉండే. ఓకే. హై పిచ్కి తీసుకెళ్ళేది. చూస్తుంటే అరే బాల్ వెళ్ళిపోయిందా లేకుంటే కింద ఉందా మీద ఉందా ఇట్లా లేచి నిల్చొనే అంత ప్రెషర్ ఉండేది. మీరు కూడా అదే ట్రై చేస్తారు? అదంటే చిన్న హై పిచ్ అదే కదా, ఆ క్యూరియాసిటీని పెంచగలగాలి కదా చూసే వాళ్ళల్లో. సో అదే ట్రై చేస్తున్నాను. మీ కామెంటరీలో నాకు బాగా అనిపించింది మధ్యలో జమ్మలెక్కడ జారిమిటాయా, నాకు పదం వాడుతుంది. జమ్మలెక్కడ జారిమిటాయా, ఇది కూడా పోయిందా, ఏదో సంథింగ్ వాడతారు. జమ్మలెక్కడ జారిమిటాయా ఎందుకు వచ్చింది? మేము నవ్వుకుంటూ పక్కన గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కూర్చుని మేము నవ్వుకుంటూ మ్యాచ్ ఎంజాయ్ చేస్తున్నాం. మీరు నవ్వుకున్నారా? ఎంజాయ్ చేశారా? చేసాం. ఎంజాయ్ పక్కా ఎంజాయ్ చేశారా? కానీ ఎందుకు అసలు కావాల్సింది జమ్మలెక్కడ జారిమిటాయా ఎందుకు వచ్చింది? అసలు కావాల్సింది అది ఎంటర్టైన్ అయ్యారా, ఎంజాయ్ చేశారా, బస్ దట్స్ ఇట్. అది సింపుల్. యాక్చువల్గా అది ఎందుకు వచ్చింది అంటే ఆ ముందు రోజు మ్యాచే ముంబైకి అగెనిస్ట్గా ధోని 3 సిక్స్లు కొట్టి ఆ 20 రన్స్ డిఫరెన్స్ తోటి అయిపోయింది. ఫుల్ ట్రెండ్ నడుస్తుంది. అండ్ ఇమీడియట్గా నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఏమైంది, హైదరాబాద్లో జరిగింది SRH వర్సెస్ RCB మ్యాచ్. ఆ రోజే మన వాళ్ళు ఫుల్ డామినేషన్, ఫుల్ బ్యాటింగ్, మన వాళ్ళ రికార్డ్స్ అన్నీ బ్రేక్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. లాస్ట్ బాల్ వరకు వీర కొట్టుడు కొడుతుండే, రికార్డ్స్ అన్నీ బ్రేక్ అయిపోయినవి. లాస్ట్ ఓవర్ కామెంటరీ కూడా నేనే ఉన్నాను. ఆ చివరి బాల్ యాక్చువల్గా కొట్టేసిన తర్వాత మేము 6 వెళ్ళిపోయింది అనుకున్నాము. అది డిస్టెన్స్ రాలేదు, క్యాచ్ వచ్చింది. లాంగ్ ఆన్లో మిడ్ వికెట్లో ఉన్న ఫీల్డర్ ముందరకు వచ్చాడు, ఆ క్యాచ్ కూడా జారిపోయింది. మామూలుగా మనం ఏమంటాం, క్యాచ్ వదిలేస్తే మామూలుగా వదిలేసాడు అనేది కొంచెం మోడరేట్ లాంగ్వేజ్.
మామూలుగా ఏమంటాం వదిలేస్తే జారిపోయింది అని అంటాం మనం. ట్రెండింగ్ డైలాగ్ ఏముండే అప్పుడు నడుస్తుంది ఆ జంబులకిడి జారుమిట డైలాగ్ ఏదో ఉండే. సో అప్పటికి ఫుల్ ఫ్లో కామెంటరీ నడుస్తున్నది, ఫుల్ టు డైలాగ్స్ నడుస్తున్నవి, ఫుల్ హంగామా నడుస్తున్నది, కామెంటరీ బాక్స్ కూడా ఫుల్ జోష్. ఎందుకంటే SRH వాళ్ళు ఫుల్ బ్యాటింగ్ చేస్తున్నారు, బౌండరీ, సిక్సర్స్, రికార్డ్స్ అన్నీ కూడా క్రియేట్ చేశారు, ఆ హ్యాపీలో ఉన్నాం. సో ఆ చివర్లో జారిపోయింది, క్యాచ్ జారిపోయింది. జారిపోగానే క్యాజువల్గా ఆ ట్రెండ్లో జంబులకిడి జారుమిటయా చివర్లో అది కూడా కలిసి రాలేదు. యాక్చువల్గా ఇట్ విల్ గోస్ టు 6 వెళ్తుందేమో అని అనుకున్నాను. 6 వెళ్ళలేదు, డిస్టెన్స్ రాలేదు, పోనీ క్యాచ్ అవుట్ అయినా కూడా ఓకే చివర్లోనే వచ్చింది అనుకున్నాం. బట్ అది కూడా క్యాచ్ కూడా మిస్ అయిపోయింది. వాంటెళ్ళి వాళ్ళని అనాలి వీళ్ళని అనాలి ఉద్దేశం ఏం లేదు. ట్రెండింగ్లో ఉండే డైలాగ్ జంబులకిడి జారుమిటాయా జారిపోయింది అన్నట్టు. అయ్యో ఇది కూడా జారిపోయింది, అది కూడా కలిసి రాలేదు వాళ్ళకి. లాస్ట్ బాల్ ఆ క్యాచ్ పట్టుకున్నా కూడా 2 రన్లు సేవ్ అయ్యేదేమో, అది కూడా కలిసి రాలేదు. సో అది దాని అర్థం అంతే అక్కడికి. అది ఎక్కువ ట్రెండ్ అయిపోయింది మీరు అన్నట్టుగా. సో ఆ ఫ్లో కంటిన్యూ అయిపోయింది. ధోని ఆ తర్వాత నెక్స్ట్ డే మ్యాచ్ అవి, ఆ తర్వాత రింకు సింగ్ రింగా రింగా రోజెస్ రింకు బాయ్ 6 జస్ట్ రైమింగ్. ఉప్పల్ బోడుప్పల్ వేరే వాళ్ళు చెప్పారు, ఉప్పల్ బోడుప్పల్ అంటే ఉప్పల్లో కొడితే నాగోల్ కుప్పల్లో పడింది అనేది తర్వాత మ్యాచెస్లో వాడాము. ఏంటి అంటే జస్ట్ సింపుల్ ఏంటంటే ఏదో రైమింగ్ యాడ్ చేయడం, ఎంటర్టైన్ చేయడం. మీరే చెప్తున్నారు వాట్ ఎవర్ ఏది జరిగితే ఏంటి, తెలుగులో మ్యాచెస్ చూస్తున్నారా లేదా, ఎంటర్టైన్ అవుతున్నారా లేదా, ఎంజాయ్ చేస్తున్నారా లేదా, సింపుల్ క్వశ్చన్. మీరే చెప్పారు మేము అందరం చూస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. నార్మల్గా అయితే తెలుగులో మ్యాచెస్ చూడడమే లేదు, అట్లాంటిది ఇప్పుడు చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. దట్స్ ఇట్, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్నాం, మీరు చూసి ఎంజాయ్ చేస్తున్నారు. డన్, జాబ్ డన్, సాటిస్ఫైడ్. కమెంటరీస్ చాలా రేర్గా వైరల్ అవుతూ ఉంటాయి. ఇదివరకు తెలుగు కమెంటరీ రాకముందు వరకు మా అందరికీ బాగా నోటీస్ అయిపోయిన ఆ కమెంటరీ ఏంటంటే ధోని లాస్ట్ బాల్ 6 కొట్టి 2011 వరల్డ్ కప్ గెలిపించిన దట్ పార్ట్, ధోని ఫినిషెస్ ఆన్ హిస్ స్టైల్ అని చెప్పి అదొకటి గుర్తుండిపోయింది. తర్వాత వన్స్ తెలుగు కమెంటరీ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్టీఆర్ గారు దానికి బ్రాండ్ అంబాసిడర్గా చేసిన తర్వాత మీరందరూ వచ్చిన తర్వాత ఈ ట్రెండింగ్ డైలాగ్స్, ట్రెండింగ్ టాపిక్స్, ఏది మాట్లాడితే అది వైరల్, ఏది మాట్లాడితే అది ఫ్యూచర్ అంతా గుర్తుండిపోయేలాగా. ఇప్పుడు వీరాది వీరుడు వచ్చాడు, నువ్వు ఆడాలి స్వామి, మేము చూడాలి స్వామి, ఈ డైలాగ్స్ ఇట్లా వైరల్ అవుతూ వచ్చినాయి. జనాలు ఎంజాయ్ చేస్తున్నారు, మీరు చెప్తూ మీరు ఎంజాయ్ చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది ఇంగ్లీష్ కమెంటరీ మొత్తం అందరు జనాలు మర్చిపోయి ఇప్పుడు ఎవరి కాలు తెలుగు కమెంటరీలో, ఈవెన్ పబ్స్కి వెళ్ళినా కూడా తెలుగు కమెంటరీ పెట్టి అక్కడ ఇట్లా చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే కొంచెం గ్రేట్గా ఫీల్ అయినా అనుకోవచ్చు. ఎందుకంటే పబ్లిక్కి రీచ్ అవ్వడం ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే క్రికెట్ని నేర్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది తెలుగులో ఉన్నప్పుడు. టెక్నికాలిటీ ఎప్పుడైతే వచ్చిందో షోస్ ద్వారా కావచ్చు, కామెంటరీ టైంలో కావచ్చు, ఆ స్వింగ్ అంటే ఏంటి, మూమెంట్స్ అంటే ఏంటి, వికెట్ స్లో ఉన్నదంటే ఏంటి, ఇవన్నీ చెప్తున్నారు. గ్రిప్ అవడం అంటే ఏంటిది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. యాక్చువల్గా మనము లైక్ అర్బన్ పీపుల్కి నార్మల్గా మేబీ ఎక్కువ మంది లెదర్ బాల్ ఆడుతుంటారు, కోచింగ్ సెంటర్స్ ఉన్నవి, గేమ్ మీద అవగాహన ఎక్కువ ఉంటుంది. కొంచెం మేబీ రూరల్ వైపు వెళ్తే టెన్నిస్ బాల్, క్రికెట్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ఈ లెదర్ బాల్ గేము ఈ టెక్నికాలిటీ మేబీ అంత తెలిసి ఉండకపోవచ్చు. సో దీనివల్ల తెలుస్తుంది అని నేను అనుకున్నా, తెలుసుకున్నారు అని అనుకుంటున్నా. అది తెలిస్తే కనుక వెరీ హ్యాపీ కావాల్సింది. ఎందుకంటే అది తెలిస్తే ఇంకా బెటర్గా ఉంటుంది కదా, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓ అంటే ఇది జరుగుతుందా, ఇట్లా ఉంటే ఇట్లా ఉంటుందా, ఎందుకోసం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటారు, ఎందుకోసం ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటారు, వెదర్ కండిషన్స్ ఎట్లా ఉంటున్నవి, వికెట్ కవర్డ్స్ ఉంటాయి, ఆ మాయిస్చర్ వస్తుంది అంటున్నారు, ఏముంటుంది వికెట్ చూస్తే నార్మల్గానే ఉంది, మాయిస్చర్ వస్తుంది అంటున్నారు, ఏం లేదు కదా అనొచ్చు. సో ఇవన్నీ టెక్నికాలిటీ మొత్తం కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి అది ఎప్పుడైతే పబ్లిక్ రీచ్ అవుతున్నదో సాటిస్ఫైడ్గా ఉండొచ్చు. చాలా సాటిస్ఫైడ్ ఉంది. సో మాకు ఫైనల్గా ధోని గురించి ఏమైనా కమెంటరీ చెప్పాలంటే ఏం చెప్తారు? అట్లా కొత్తగా ధోని గురించి కొత్తగా చెప్పడానికి ఏముంటుంది, అన్నీ ఓపెన్ బుక్. యాక్చువల్గా నేను ఆ ఫస్ట్ టైం చెప్పింది నాకు కూడా నేను కూడా గెస్ చేయలేదు. టోటల్గా మ్యాచ్లో ఉన్నాము, ముంబై తోటి మ్యాచ్ జరుగుతున్నప్పుడు 3 సిక్సర్స్, ఆ 3 సిక్సర్స్ ఎప్పుడైతే కొట్టాడో అప్పటికి వెయిట్ చేస్తున్నాము. అంటే కామెంటరీ బాక్స్లో ఉన్న వెయిట్ చేస్తున్నాము, మిగిలిన పక్కన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, కెమెరాస్ అన్నీ కూడా ధోని వైపు చూపించడాలు, అండ్ తర్వాత క్రౌడ్ అందరూ కూడా ధోని 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 అని చెప్పడాలు. సో ఆ మొత్తం చెవులలో బ్రెయిన్లో అదే ఫుల్గా ఫిల్ అయిపోయింది. ధోని ఎప్పుడు వస్తాడా, కొంచెంసేపు ఆడితే చాలు అనేది మొత్తం ఆ కెమెరాస్, టీవీస్, తర్వాత మొబైల్స్లో ఎక్కడ చూసినా కూడా అదే పిక్చర్స్. క్రౌడ్ మొత్తం కూడా ధోని 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 అని ఆ చాంటింగ్ ఒకటి, వెయిటింగ్ సెకండ్కి నిమిషానికి ధోనిని చూపించడం, ఆ మొత్తం హెడ్లో అదే కూర్చుండిపోయింది నాకు యాక్చువల్గా. సో ధోని వచ్చాడు, రైట్, ధోని వచ్చాడు, గుడ్, బాగున్నది అక్కడి వరకు కామెంటరీలో నేనే ఉన్నా.
ధోని వచ్చి రాగానే ఫస్ట్ సిక్సర్, అది కూడా ఏంటంటే ముంబైకి అగెనెస్ట్గా, ఎస్ ముంబైలో ఆడుతున్నాడు. సో ముంబై క్రౌడ్ తెలుసు, ఎందుకంటే హార్దిక్ పాండ్యా బౌలింగ్, అండ్ దానికి తోడు ఇదే ముంబైలో వరల్డ్ కప్ గెలిపించాడు. సో ఇవన్నీ ఇట్లా హెడ్ మొత్తం ఫుల్గా ఫిల్ అయిపోయి ఉన్నది. సో ఫస్ట్ సిక్సర్ కొట్టాడు. వావ్ సామి నువ్వు ఆడితే మేము చూడాలి. సో అది ఆటోమేటిక్గా వచ్చేసింది నాకు. నువ్వు ఆడు సామి, నువ్వు ఆడితే మేము చూస్తుంటాం, ఎన్నేళ్ళైనా పర్వాలేదు, ఎన్ని యుగాలైనా పర్వాలేదు, ఎగ్జాక్ట్ వర్డ్స్ కాకపోయినా చెప్పగలను. సో ఆ తర్వాత సెకండ్ సిక్సర్, దీనికోసమే కదా, నేను ఒక్కనే కాదు కదా చూసేది, ప్రపంచం క్రికెట్ మొత్తం కూడా దానికోసమే వెయిట్ చేస్తుంది. నువ్వు ఆడుదోరా, నువ్వు ఆడితే బాగుంటుంది, నువ్వు ఆడాలి, మేము చూడాలి. సో అవన్నీ కూడా ఆ ఎగ్జైట్మెంట్ అండ్ అక్కడ జరుగుతున్న దానిలో ఆ ఇన్వాల్వ్మెంట్ ఉండే కాబట్టి ఆబ్వియస్గా బయటకు వచ్చేసింది. మేబీ అది ఇమీడియట్గా నెక్స్ట్ డే మార్నింగ్కి ఆ లెవెల్లో ట్రెండ్ అవుతుందని కూడా నేను ఉంచలేను. యాక్చువల్గా మ్యాచ్ అయిపోయింది, హ్యాపీ ఉన్నాము, ధోని కొట్టాడు, అదే 20 runs డిఫరెన్స్ తోటి సిఎస్కే మ్యాచ్ గెలిచారు, అయిపోయింది, హోటల్కి వెళ్ళాము, పడుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూసేసరికి మొత్తం జామ్ అయిపోయింది మొబైల్ అంతా. ఏంది అందరూ మనకు మెసేజ్ చేస్తున్నారు, కాల్ చేస్తున్నారు, ఎంత చెప్తున్నారు, కొంచెం కొత్తగా అనిపించింది. ఇట్స్ ఓకే, గుడ్, అరే మనది ఇట్లా అది యాక్చువల్గా నేను దేనికోసం చేసింది కదా, నేను అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఆ ఎగ్జైట్మెంట్తో చెప్పింది, అది వచ్చింది. సో అది బాగున్నది, కంటిన్యూ చేయమన్నారు, కంటిన్యూ చేసాం. నెక్స్ట్ కొన్ని డైలాగులు, కొన్ని ఫన్నీ కైండ్ ఆఫ్ డైలాగ్స్, కొన్ని రైమింగ్ డైలాగ్స్, రింకు ఆడినప్పుడు కావచ్చు, రోహిత్ శర్మ ఆడినప్పుడు కావచ్చు. నాట్ ఓన్లీ ఇది, నేను యాక్చువల్గా రోహిత్ శర్మ జనవరిలో అగెనిస్ట్ ఐ థింక్ ఆఫ్ఘనిస్తాన్తో ఆడినప్పుడు కూడా కొన్ని ట్రైనింగ్ డైలాగ్స్ వాడాం. బట్ ఐపీఎల్ మీద ఉన్న ఫోకస్ మన దగ్గర బయట దాని మీద ఉండదు, అందుకోసం బయటికి రాం. ట్రెండింగ్లో డిజిటల్ అంటేనే ట్రెండింగ్, ఆ ట్రెండింగ్లో ఉండడానికి ఆ ఎక్సైట్మెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ చూసే వాళ్ళకి ఇవ్వాలనేదే చిన్న ప్రయత్నం, సింపుల్. ఎస్, సో డెఫినెట్గా ఇలాగే మమ్మల్ని అందరినీ నెక్స్ట్ ఐపీఎల్ సీజన్స్ కూడా ఎంటర్టైన్ చేయాలి, నెక్స్ట్ వచ్చే మ్యాచెస్ అన్నిటిలో మీ స్టైల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ చేస్తానే అనుకుంటున్నాను. షూర్, పక్కా విల్ బి వెయిటింగ్. థ్యాంక్ యూ.